హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. విహెచ్ వరల్డ్. ఈరోజు టాపిక్ కాదండోయ్, గేమ్ ప్లే. అది కూడా మామూలు గేమ్ ప్లే కాదమ్మా, ఇది ఒక హారర్ గేమ్ ప్లే. అవునా? అవును అవును, ఇది ఒక ముసలి దయ్యం గేమ్ ప్లే. చాలా హారర్గా ఉంటుందంట. అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళి చూసేద్దాం ఎలా ఉంటుందో ఆ ముసలి దయ్యం. ఆర్ యూ రెడీ? ఎస్, వీఆర్ రెడీ. సో గైస్, ఈరోజు మనం ప్రాక్టీస్ మోడ్లో ఆడబోతున్నాం. ఎందుకు అంటే ప్రాక్టీస్ మోడ్లో మనము అన్ని సీక్రెట్ ప్లేసెస్ని మీకు చూపించబోతున్నాం. ఓకే, అయితే గేమ్లోకి వెళ్ళిపోదాము. సో ఈ గేమ్లో ఉన్నదంతా ఏంటి అంటే ఒక చిన్న ముక్కతో మీకు అర్థం చేస్తాం. సో ఈ గేమ్లో మనం ఒక రూమ్లో బందీ అయి ఉంటాం అన్నమాట. అంటే మొత్తం ఒక ఇంటిలో, ఆ ఇంట్లో ఉన్న అన్ని వస్తువుల్ని పోగు చేసుకొని ఈ ఇంటి నుంచి బయటపడాలి. మాకు బయటపడాలంటే మెయిన్ డోర్ మరి కారు ఉంటుంది. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది. ఈ గేమ్ నుంచి తప్పించుకోవడానికి ఒక ముసలి దయ్యం గ్రానీ ఉంటుంది. ఆమె మమ్మల్ని చూసిందంటే కసక్ 5 days ఉంటుందంతే. సో మనం ఇక్కడ ఓ చిన్న సౌండ్ చేసిన గ్రానీ వచ్చేస్తుందన్నమాట. సో ఈరోజు మనం గ్రానీతో ఆడట్లేదు. సో జస్ట్ ప్రాక్టీస్ మోడ్లో గ్రానీ ఉండదన్నమాట. సో నెక్స్ట్ టైం నుంచి మనం గ్రానీతో ఆడతాం. సో ఈసారి సీక్రెట్ ప్లేసెస్ అన్నీ చూసేద్దామా? ఎస్, చూసేద్దాం. ఈ గేమ్లో టోటల్గా 5 days ఉంటుంది. ఈ 5 daysలో మనం ఎస్కేప్ అవ్వాలి. ఎస్కేప్ అవుతాం. డే 1 ఇంకా 4 days ఉంది మనకి. క్రీకింగ్ సౌండ్స్ గ్రానీకి చాలా బాగా వినపడుతుంది. సో కొంచెం జాగ్రత్త. ఈ గేమ్కి చాప్టర్ 2 కూడా ఉంది, వెళ్ళి చెక్ చేయండి, ప్లే స్టోర్లో అవైలబుల్. ఈ గ్రానీ గేమ్ ఆఫ్లైన్లో కూడా ఆడొచ్చు మనము. దీనికి ఎటువంటి ఇంటర్నెట్ లేదా ఏం అవసరం లేదు. చూసారా, ఇలాంటి చిన్న చిన్న సౌండ్స్ కూడా గ్రానీకి చాలా బాగా వినపడతాయి. మనకైతే ఇక్కడ స్టార్టింగ్లో వ్రెన్స్ దొరికింది. సో మనము ఇది ఎక్కడ వాడచ్చు అంటే కార్ దగ్గర వాడచ్చు. ఇది కార్ దగ్గరికి వెళ్ళిపోదాం. అయితే చెప్పంగా కార్ ఎస్కేప్ కూడా చేయొచ్చు అని, దాంట్లో ఇది ఒక పార్ట్. ఓకే, అయితే చూసేద్దాం. గ్రానీ చాలా తెలివిది. కార్ ఇక్కడ ముడతాము అని సౌండ్ వచ్చేలా ఏదో ఒకటి చేసుకుందనమాట. మనకి ఈ రెంచ్ అనేది ఇంజన్ పార్ట్ దొరికితేనే యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి యూజ్ లేదు కాబట్టి అక్కడ వదిలేసి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాం. ప్రతి చిన్న ప్లేస్ కూడా మనకు ఒక క్లూ లాంటిది బయటికి వెళ్ళడానికి. మనకైతే ఇక్కడ స్పార్క్ ప్లగ్ దొరికింది. సో ఇదైతే కార్ దగ్గర యూజ్ అవుతుంది మనకి. ఓకే, ఇదైతే ఇక్కడ యూజ్ అవుతుంది. అండ్ మనకి ఇంకా ఇంజన్ పార్ట్, కార్ బ్యాటరీ దొరకాలి. మళ్ళీ కార్కి కూడా దొరకాలి. హ్యామర్ దొరికింది మనకి. ఈ హ్యామర్ చాలా యూస్ఫుల్. చాలా అంటే చాలా ప్లేసెస్లలో ఈ హ్యామర్ యూజ్ అవుతుంది. మనం ఫస్ట్ అయితే పైకి వెళ్ళి ఈ హ్యామర్ యూస్ని చెప్తామా. సో మనం ఈసారి కార్ ఎస్కేప్ అయినా మెయిన్ డోర్ ఎస్కేప్ అయినా చేద్దాం. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, బికాజ్ క్రీకింగ్ సౌండ్స్ బాగా వినబడుతుంది. కానీ గ్రానీ లేదు కాబట్టి మనకంత భయం లేదు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మీరు కింద పడిపోవచ్చు. మనకైతే ఇక్కడ 2 ఉన్నాయి. మనకు హ్యామర్ కావాలి ఫస్ట్, ఎందుకంటే సీసీ కెమెరాని బ్రేక్ చేయాలి, లేదంటే గ్రానీకి మనం ఇక్కడ ఉందామని తెలిసిపోతుంది. సో ఈసారి గ్రానీ లేదు కాబట్టి మనకు అంత భయం లేదు. సో మీరు ఆడేటప్పుడు గ్రానీతో ఆడేటప్పుడు చెప్తున్నా. సో ఇదైతే కింద వేసేద్దాము. తెలివిగా ఆడాలి ఒక్కొక్క చోట కూడా.
మనమైతే దీన్ని తీసుకోవాలి, కానీ మనం ఈ బ్లూ వైర్ని కట్ చేయాలంటే మనకు కటింగ్ ప్లేయర్ కావాలి. మనం కటింగ్ ప్లేయర్ ఎక్కడుందో చూడాలి. ఇప్పుడు మనం ఇది కూడా కింద వేసేద్దాం, ఎందుకంటే మనకి ఇంకా ప్లేస్లో మనం తీసుకోవాల్సిన వస్తువులు ఉన్నాయి. మనం ఇక్కడ వెళ్ళి వెతికితే మంచిదంటావా? మనకి పార్ట్ ఆఫ్ షార్ట్ గన్ దొరికింది. షార్ట్ గన్తో ప్రస్తుతం అయితే ఏం యూజ్ లేదు, ఎందుకంటే గ్రానీ లేదు కాబట్టి. సో గైస్, ఇక్కడ మీకు కనబడుతున్న ఉయ్యాల ఉంది, కనబడుతుందా? సో ఈ ఉయ్యాల లోపల మనం టెడ్డీ బేర్ వేసామంటే ఒక స్లెండ్రీనా అని ఒక దయ్యం కనబడుతుంది, కానీ మాకు అది ఏం చేయదు. సో మీకు లాస్ట్లో దీన్ని చూపిస్తాం. సో ఇక్కడ ఏముందో చూసేద్దాం. సో ఇక్కడ నుంచి కూడా మనం కింద పడవచ్చు. ఇలా సిట్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు గ్రాండ్ మమ్మల్ని అస్సలు మా వెంట పడలేదు. అండ్ మనకి ఇది వచ్చేసి వాష్రూమ్. ఇక్కడ మనకి కీస్ కార్కి ఎక్కువ దొరుకుతుంది. సో ఈసారి కూడా మన అదృష్టం కొద్దీ దొరికింది మనకి. అండ్ ఇది కూడా యూస్ అయితే తీసుకొని వెళ్దాం తర్వాత వచ్చేసి. కార్కితో మనమైతే డిక్కీని ఓపెన్ చేయొచ్చు, మళ్ళీ కార్ని స్టార్ట్ చేయొచ్చు. కానీ ప్రస్తుతం అయితే స్టార్ట్ చేయలేం, ఎందుకంటే మనకి కార్లో ఉండే పార్ట్స్ అన్నీ కావాలి. అండ్ చూపించానుగా పైన క్యాన్ని, ఆ క్యాన్ని ఇప్పుడు తీసుకొని రావాల్సి వస్తుంది. వెపన్కి దొరికింది కదా డిక్కీలో. మరి తీసుకోలేదే. ఇది అక్కడ పెట్టేసి ఫస్ట్, ఆ తర్వాత తీసుకుందాం. ఓకే, మనమైతే ఇది ఇక్కడ ఉండే డిజైన్ అయితే మనం ఫిల్ చేయాల్సి వస్తుంది. మనం ఆడుతూ మీకు సీక్రెట్ ప్లేసెస్ అన్నీ చెప్పుకుంటూ వెళ్తాం. ఓకే, మీకు ఇలాంటి చిన్న చిన్న సౌండ్స్ కూడా గ్రానీ బాగా పసిగట్టేస్తుంది. సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, నవ్వించడానికి మళ్ళీ మనం గ్రానీ వీడియోతో వచ్చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్తో గ్రానీతో వచ్చేస్తాం. ఇక్కడ వచ్చేసి ఇంకో సీక్రెట్ రూమ్ ఉంది. ఇది కూడా ఒక సీక్రెట్ రూమే, కానీ మనం ఫస్ట్ వెపన్కి ఎక్కడ యూజ్ అవుతుందో చూడాలి. వెపన్కి క్రాస్ బో, దీంతో మనకి 2 యూజెస్ ఉన్నాయి. ఫస్ట్ యూజ్ ఏమో చూసేద్దాం, సెకండ్ యూజ్ తర్వాత. ఓకే, ఇదైతే ఇక్కడ యూజ్ అవుతుంది. స్క్రూ డ్రైవర్ తీసుకోవచ్చు, దీంతో షూట్ చేసేస్తున్నా, కింద పడిపోయింది. మనమే దీన్ని ఇక్కడే పెట్టేద్దాము, తర్వాత యూజ్ అయ్యిద్ది మనకి. అండ్ స్క్రూ డ్రైవర్ తీసుకొని నేను చూసారా ఫ్రెండ్స్, గ్రానీ ఇక్కడి నుంచి మనము ఒక థ్రెడ్ మీద స్టెప్ చేస్తే ఆ బెల్ అనేది సౌండ్ చేస్తుంది, అప్పుడు గ్రానీ తొందరగా వచ్చేస్తుంది. సో గ్రానీ చాలా తెలివిదంటాం. మనము ఈ కింద కూర్చున్నప్పుడు మనల్ని గ్రానీ ఏం చేయలేదు. సో మీకు ఇదొక ప్లస్ పాయింట్. స్క్రూ డ్రైవర్ వచ్చేసి ఇక్కడ యూస్ అవుతుంది. సేఫ్ కీ దొరికింది మనకి. ఈ సేఫ్ కీ అయితే చూసేద్దాం ఎక్కడ యూస్ అవుతుందో. సేఫ్కి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఇక్కడ ఒక లాకర్ ఉంది చూడండి గైస్. ఇక్కడ లాకర్ కనిపిస్తుందా, ఇక్కడ యూస్ అవుతుంది. కార్ బ్యాటరీ అయితే మనకు దొరికింది. అండ్ మనం వెళ్ళి కార్కి ఫిక్స్ చేసేద్దాం ఈ బ్యాటరీని. మనకి ఇంకా ప్యాడ్లాక్కి మళ్ళీ ఇంజన్ పార్ట్ దొరికితే చాలు, మనం ఇంకా కార్ ఎస్కేప్ చేయొచ్చు. అండ్ మనకైతే ఇక్కడ ఇంకో సీక్రెట్ ప్లేస్ ఉంది, కానీ మనం తర్వాత చూపిస్తాం దాన్ని. అండ్ ఓకే, అండ్ కాగ్ వీల్ అయితే దొరికింది మనకి. కాగ్ వీల్ని యూజ్ చేయాలంటే మాకు ముందు ప్లే హౌస్కి కావాలి. సో మనకి దగ్గర ప్రస్తుతం అయితే ప్లే హౌస్కి లేదు, అందుకే మనం దాన్ని అయితే ఇక్కడ వదిలేసి మనం వెళ్ళిపోతున్నాం. సో గైస్, మీరు ఇదొక్క గమనించారా గైస్? సో ఎక్కడ లేని సౌండ్స్ అన్నీ
ఒక రూమ్లో వినపడుతుంది. అది ఇప్పుడు మనం వెళ్ళాం కదా విండో దాటుకొని, ఆ రూమ్లో మాత్రం వియర్డ్ సౌండ్స్ వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా వియర్డ్ సౌండ్స్ వినపడుతుంది అక్కడ నుంచి. మనకి వాటర్ మిలన్ దొరుకుద్ది. మనం ఇంతకొక రూమ్కి వెళ్ళాముగా, విండో ఓపెన్ చేసుకొని అక్కడ యూస్ అవుతుంది ఇది. సో వెళ్దాం అక్కడికి. చూసారా ఇక్కడనే ఎలాంటి సౌండ్స్ వస్తుందో చూడండి గైస్. అండ్ దీన్ని కట్ చేయాల్సి వస్తే మనకి మాస్టర్కి దొరికింది. ఈ మాస్టర్కి అయితే డోర్ ఎస్కేప్లో యూస్ అవుతుంది మనకి. సో మనకి స్టార్టింగ్లోనే యూజ్ ఉండదు. సో మనకు డోర్కి కావాల్సిన అన్ని వస్తువులు దొరికిన తర్వాత మనం దీన్ని యూజ్ చేయాలి. ఇదైతే ఇక్కడ తీసుకొని మనం చూపిస్తా అన్నాగా ఇంకో పార్ట్లో యూస్ అవుతుందని చూసేద్దాం ఇది ఎక్కడ యూస్ అవుతుందో. ఓకే, మనం ఈ విండోని అయితే ఓపెన్ చేసేద్దాం. మీకు ఇక్కడ ఇది కనిపిస్తుందిగా, దాని లోపలికి వెళ్ళాల్సి వస్తుంది మీరు. ఫస్ట్ ఇదైతే తీయాల్సి వస్తుంది. కింద పడిపో, ఎంతసేపు పడడానికి నీకు. ఇక్కడ మాత్రం వాటర్ యొక్క చాలా అంటే చాలా సౌండ్స్ వినపడుతుంది. ఈ సౌండ్స్ విని గ్రానీ తొందరగా వచ్చేస్తుంది గైస్. కానీ గ్రానీ కిందికి మాత్రం రాలేదు. ఇక్కడ మాత్రం రాగలదు. సో ఇక్కడ సిట్టింగ్ పొజిషన్లో మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ గ్రానీ వచ్చేస్తుంది పైకి పైకి పైకి. ఓ నో, మిస్ అయిపోయింది. సో మనమైతే ఇంకొకటి తీసుకొని రావాల్సి వస్తుంది. ఇక్కడేమో ఉంది రిమోట్ కంట్రోల్. ఓకే, తర్వాత తీసుకున్నాం. రిమోట్ కంట్రోల్ రూమ్లో నాకు దొరికేది అయితే ఓన్లీ పెప్పర్ స్ప్రే మాత్రం దొరికింది. ఆ పెప్పర్ స్ప్రేతో ఏం చేసుకోవాలని కూడా నాకైతే తెలీదు. అది గ్రానీ ఉన్నప్పుడు యూస్ అవుతుంది. అది గ్రానీని 10 సెకండ్స్ దాకా మనము మత్తులో ఉంచవచ్చు. ఓకే, వెళ్దాం. ఇదైతే మనం రెడ్ కలర్ది షూట్ చేయాల్సి వస్తుంది. పైకి పైకి పైకి. నో 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 రాంగ్ రాంగ్ రాంగ్. అక్కడ కూడా కాదు. షూట్ కరెక్ట్గా షూట్ చేయాలి మనం, కొంచెం పైకి పెట్టి, ఎందుకంటే దూరం వెళ్తుందిగా. సో అరే ఈసారి కూడా మిస్ అయ్యాం. సో మనకు ఉండే లాస్ట్ ఛాన్స్. మన దగ్గర ఇంకొకే ఒక్కటి ఉంది, దాన్ని నీట్గా యూజ్ చేసుకోవాలి మనము. లేకపోతే మనం షార్ట్ గన్ని యూజ్ చేయాలి. ఎస్, షార్ట్ గన్ పార్ట్స్ అయితే ఎక్కువ హాల్లో దొరుకుతుంది. సో మనం అక్కడే ఎతకాలి షార్ట్ గన్ పార్ట్ అయితే. సో ఈసారి కొంచెం ఆ రెడ్ కలర్ లాక్ కొంచెం పైన కొట్టాలి. ఎస్, ఈసారి అయితే నీట్గా ట్రై చేద్దాం. ఎస్, కరెక్ట్ షాట్. అర్రే ఇదేంటిది? ప్లీజ్ వద్దు పైన. నో 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 నో, కొంచెం పైన. సీమ్ అప్పుడు ఎలా పెట్టావో అంతనే పెట్టాలి. ఓకే. నో నో, ఇదైతే చాలా కష్టంగా ఉంది. నో నో. ఎస్ ఎస్, లాక్ ఓపెన్ అయిపోయింది గైస్. మనకైతే ఇక్కడ మీట్ దొరికింది, ఇక్కడ ఏం లేదు మీట్. మనకి స్పైడర్ గైస్. సో గైస్, దీన్ని ఏం చేసుకుంటారో మీకైతే తెలుసా? తెలిస్తే కామెంట్ ద్వారా తెలియజేయండి మాకు, బికాజ్ మాకు తెలీదు. సో మీరు చెప్పండి మాకు. సో మనం హ్యామర్తో ఇక్కడ కూడా మాకు కొంచెం హెల్ప్ అవుతుంది. సో ముందు హ్యామర్ని కూడా వెతికేద్దాం. స్పెషల్ కీ ఉంటే మాత్రం మాకు ఈ మీట్తో ఏదైనా హెల్ప్. స్పెషల్కి అయితే మనకు ఫస్ట్ కావాలి, ఎందుకంటే ఈ స్పెషల్కి ఇంకా మాకు దొరకలేదు. సో మనమైతే దీన్ని బయట ఉంచేద్దాం, స్పెషల్కి దొరికాక యూజ్ చేసుకుందాం. సో మనం మళ్ళీ కిందికి వెళ్ళిపోదాం. కింద ఈ రూమ్లో చూడలేదు కదా, రెండు ఒకే రూమ్లో జాయింట్ అయినాయి. ఓకే, వీటిల్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం.
వీటిలో అయితే ఏం లేవు. సో గైస్ ఇక్కడ ఇంకొక సీక్రెట్ ప్లేస్ మనం మీకు రివీల్ చేయొచ్చు. కటింగ్ ప్లేయర్ దొరికింది. ఫస్ట్ సీక్రెట్ ప్లేస్ చూపించేసి తర్వాత కటింగ్ ప్లేయర్ని తీసుకుందాం. ఆ సీక్రెట్ రూమ్ ఏంటో కాదు ఇది. ఈ సీక్రెట్ రూమ్ లోపల ఉంటే మనల్ని గ్రానీ ఏం చేయలేదు. అండ్ మీకు ఇంకొకటి తెలుసా గైస్, ఈ టెడ్డీ బేర్ని నేను ఎప్పుడైతే ముట్టుకుంటానో ఆ గ్రానీ కళ్ళు ఎందుకో రెడ్గా మారిపోద్ది. ఎందుకు అని మీరు కమెంట్స్లలో మెన్షన్ చేయండి. చెప్పంగా ఇంతక టెడ్డీ బేర్ ఒక స్వింగ్లో వర్క్ అవుతుందని చూపిస్తాం. అది ఇప్పుడు ఒక పొలైట్ మ్యూజిక్ వస్తుంది, వినడానికి రెడీనా? ఎస్. ఓకే, ఇప్పుడు చూడండి. ఫ్రెండ్స్, ఈ గోస్ట్ అయితే మనం ఏం చేయలేదు. ఇదే ట్రాన్స్పరెంటా? బాయ్ బాయ్, వెళ్ళిపోయింది అది. ఓకే, మనం ఎత్తికింది కదా, మనం కటింగ్ ప్లేయర్ దొరికింది కదా, దాన్ని తీసుకుందాం. మళ్ళీ ఆ రూమ్లోనే మనకి రెంచ్ హ్యాండల్ దొరికింది, అదే తర్వాత యూస్ చేసుకుందాం. ఫస్ట్ కటింగ్ ప్లేయర్ తీసుకొని వెళ్దాం. అండ్ బుక్తో కూడా ఒక మ్యాజిక్ చేయొచ్చు మనం, చూపిద్దాం అది కూడా. కటింగ్ ప్లేయర్ అయితే ఇక్కడ వర్క్ అవుతుంది అండ్ ఇంకో ప్లేస్లో కూడా వర్క్ అవుతుంది. ఇక్కడ మీకు ఇది కట్ చేస్తే ఏమవుతుందో నాకైతే తెలియట్లేదు. మీకు తెలిస్తే కామెంట్ ద్వారా చెప్పండి. అండ్ మేము చెప్పాంగా పైన ఒక ప్లేస్లో కటింగ్ ప్లేయర్ అయితే యూజ్ అవుతుందని, అది చూసేద్దాం. ఓకే, ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ వర్క్ అవుతుంది. ఇలాంటి బ్లూ వైర్స్ మీకు ఎక్కడ కనిపించినా మీరు కట్ చేయాల్సి ఉంటుంది కటింగ్ ప్లేయర్తో. మనం ఫస్ట్ అయితే కటింగ్ ప్లేయర్ని కింద వేసేద్దాం. కింద ఎందుకు వేస్తున్నామంటే మనం మళ్ళీ కావాల్సి వస్తే మళ్ళీ కష్టమైద్ది కదా, ఎక్కడ పెట్టామని మర్చిపోతాం. సో అన్ని కింద వేస్తున్నాం. సో కాగ్ వీల్ అయితే దొరికింది, ప్లే హౌస్లో యూస్ అవుతుంది ఇది. సో మాకు ప్లే హౌస్ కీ దొరకాలి ఫస్ట్. సో ఫస్ట్ అవును, మాకు అక్కడ స్కెలిటన్ రూమ్ దగ్గర కోడ్ దొరికింది, గమనించారా ఎవరైనా? ఎవరు గమనించలేదనుకుంటా. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్. వెళ్ళి చూసేద్దాం. ఎస్, కనిపించిందా ప్యాడ్లాక్ కోడ్. ఈ ప్యాడ్లాక్ కోడ్ అయితే డోర్ ఎస్కేప్ దగ్గర యూస్ అవుతుంది. హ్యామర్ ఇక్కడ కూడా యూస్ అవుతుంది మనకి. సో అక్కడేముందో చూసేద్దాం. ఫస్ట్ మనం పైకి వెళ్ళిపోయి ప్యాడ్లాక్ కోడ్ని ఓపెన్ చేయాలి ఇప్పుడు. గ్రానీ లేకుండా ఇల్లు మొత్తం ఖాళీగా ఉంది. బోర్ కొడుతుంది మాకైతే గ్రానీ లేకుంటే, కానీ గ్రానీ ఉంటే చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో ఇంకా ఎక్కడైనా ప్లేసెస్ వదిలేమా? ఐ థింక్ మనం హ్యామర్ తీసుకొని మెయిన్ డోర్ దగ్గర కొట్టాలనిపిస్తుంది. అవును, వించ్ హ్యాండల్ మనకు వెల్ దగ్గర యూజ్ అవుతుంది గైస్. అది ఎక్కడ ఉందో చూపిస్తాం, ఆగండి. ఇక్కడ కాదు, సారీ, కాగ్విల్ని పడేసాం కదా అక్కడ ప్లే హౌస్ దగ్గర. ఇదైతే యూజ్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. మాకు ఈసారి ప్యాడ్లాక్కినే దొరుకుతుంది అనుకుంటున్నా, బికాజ్ మాకు దొరికినందులో ప్యాడ్లాక్ కీ దొరకాలని ఆశిస్తున్నాను. ప్యాడ్లాక్కి దొరికితే వాటర్ మెలన్లో దొరికిద్ది, లేదంటే వెల్లో దొరకవచ్చు అనుకుంటున్నాను నేనైతే. చూసేద్దాం. వెయిటింగ్.
ఓకే. నాకైతే ఇంజిన్ పార్ట్ దొరికింది. ఇంజిన్ పార్ట్ అయితే మనకి కార్ దగ్గర యూజ్ అవుతుంది. ప్యాడ్లాక్ కీ దొరికితే మనం డోర్ ఎస్కేప్ అయినా చేయొచ్చు, లేదా కార్ ఎస్కేప్ అయినా చేయొచ్చు. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ పార్ట్స్ అన్నీ దొరికాయి. యా, మనకు దొరికితే ప్లే హౌస్లోనే దొరకాలి గైస్, బికాజ్ ప్లే హౌస్లో ఓన్లీ కీస్ మాత్రం ఉంటుంది. ఎందుకంటే చాలా చిన్న ప్లేస్ అది. అవును, అందులో ఇంత పెద్దవన్నీ దొరకవు. చెప్పంగా రేంజ్ ఇంజన్ పార్ట్కి యూజ్ అవుతుందని ఇక్కడే యూజ్ అయ్యేది. సో మాకు ప్రస్తుతానికి అన్నీ దొరికాయి ఎక్సెప్ట్ ప్యాడ్లాక్ కీ. ప్యాడ్లాక్ కీ దొరికితే కార్ ఎస్కేప్ చాలా ఈజీగా ఉంటుంది, అదే వెళ్ళొచ్చు. సో ఎక్కడుందో మనం చూడాలి. అండ్ ఇక్కడ ఇంకో సీక్రెట్ రూమ్ ఉంది. దీన్ని ఇలా పుష్ చేస్తే మనకి ఇక్కడ ఇంకో సీక్రెట్ రూమ్ కనిపిస్తుంది. అది మనల్ని వెల్ దగ్గరికి తీసుకోమంటుంది. స్పెషల్ కీ దొరికింది. సో అక్కడ మీరు ఒక చూసారు కదా గైస్, ఆ స్క్రిప్ట్లో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అనేది రాసింది ఒక అబ్బాయిది. సో ఒక అబ్బాయి తన కార్లో ఎక్కడికో వెళ్ళేటప్పుడైతే తన కార్ డ్యామేజ్ అయ్యింది గమనించి కార్ నుంచి బయటికి వచ్చి చూస్తే అక్కడ ఎవరో తలకేసి గట్టిగా కొట్టడం జరిగింది. సో ఆయన అయితే ఆ కార్లో ఉన్న ఆయన భయపడి ఇంకా కోమాలోకి వెళ్ళిపోయిండు అనుకుంటాను. సో అంత గట్టిగా కొడితే ఎవరు కోమలోకి వెళ్ళారు చెప్పండి. సో తర్వాత లేసేసరికి చూస్తే ఆ బెడ్ మీద పడున్నాడు, అంటే ఈ ఇంటి బెడ్లో. సో అంత చిన్న స్టోరీ రాశాడు అంతే. సో ఈ బర్డ్ సీడ్ మనకు బర్డ్కి ఆహారం వేస్తే బర్డ్ ఏదైనా మాకు ఇస్తుంది. లేదంటే ఆహారం ఇవ్వకుండా వెళ్తే బర్డ్ మనల్ని డ్యామేజ్ చేస్తుంది. మీరు ఏమైనా బర్డ్ని ఏకంగా చంపేయచ్చు డైరెక్ట్గా షార్ట్ గన్తో. సో ప్రస్తుతం అయితే షార్ట్ గన్కి కావాల్సిన పార్ట్స్ చాలా ఉన్నాయి. 3 పార్ట్స్ కావాలి. సో ఇప్పుడు ప్లే హౌస్కి దొరికింది. ప్లే హౌస్కి దొరికితే మనకి ఇంకా ప్యాడ్లాక్కి దొరికినట్టే. ప్లే హౌస్కి తీసుకొని ప్లే హౌస్ దగ్గరికి వెళ్ళిపోదాం ఫాస్ట్గా, ఎందుకంటే చాలా యూజ్ అవుతుంది. అక్కడ దొరకలేదంటే మనం హ్యామర్ తీసుకొని ఇప్పుడు ఎక్కడ బర్డ్ దగ్గర ఉందో అక్కడ యూజ్ చేసేద్దాం. ఈ గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అన్ని కాక్ వీల్స్ ఇక్కడనే పడేసాం. కాక్ వీల్ ఇక్కడే పెడతాం. ఇంకో కాక్ వీల్ ఇది కూడా ఇక్కడ పెట్టేద్దాం. ప్యాడ్లాక్కి దొరికింది. సో మనం ఈసారి కార్ ఎస్కేప్ చేసేద్దాం. కార్ ఎస్కేప్ కావాలా లేదంటే మీకు డోర్ ఎస్కేప్ కావాలా? మీరే చెప్పండి. ప్యాడ్లాక్కి మనకు అన్నీ ఇక్కడ కూడా దొరికాయి, అక్కడ కూడా దొరికాయి. ఈసారి డోర్ ఎస్కేప్ ట్రై చేద్దాం, ఎందుకంటే డోర్ ఎస్కేప్లో మనం హౌస్ని చూడొచ్చు. యా ఓకే ఇప్పుడు మాస్టర్కి అవుతుంది. ఆర్ యూ రెడీ? Yes, we have been out of the house. మనం ఈసారి స్లెండ్రీని రప్పించాం కాబట్టి స్లెండ్రీన్ అక్కడ ఉంది. Practice moon, good job. You managed to escape from Granny's house. If you feel ready, try again, but this time with Granny. Yes. మనమైతే గ్రానీతో నెక్స్ట్ వీడియోలో ట్రై చేద్దాం. ఓకే, until then, bye bye.